ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 15. అలా అర్జున్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ అలాగే నిద్రలోకి జారుకుంది పల్లవి. 2 గంటల తర్వాత డోర్ బెల్ సౌండ్ వినిపించడంతో నిద్రలో ఉన్న పల్లవి ఉలిక్కిపడి లేచింది. ఇప్పుడు ఎవరొచ్చుంటారు అని ఆలోచిస్తూ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి బైనాక్యులర్ ద్వారా బయట ఎవరున్నారో చూసింది. బయట శివ కనిపించడంతో అన్నయ్య అంటూ డోర్ ఓపెన్ చేసింది. శివ నవ్వుతూ లోపలికి వస్తూ పల్లవి అమ్మ నిద్రపోతున్నావా అని అడిగాడు పల్లవి మొహం చూసి. సోఫాలో కూర్చుంటూ హా అన్నయ్య, ఆయన వెళ్ళిపోయాక నిద్ర వచ్చింది, నిద్రపోయాను అని చెప్పింది పల్లవి. నిద్రపోయావా లేక ఏడ్చావా అని శివ అంటుంటే పల్లవి సైలెంట్గా తల వంచుకుంది. బావ గురించి ఏం ఆలోచించకు, వాడు తొందరగానే వస్తాడు, నువ్వేం బాధపడకు, నేను నిన్ను సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకెళ్తాను, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తానురా. అలాగే నీకోసం శివాని టిఫిన్ పంపించింది, మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి రెస్ట్ తీసుకో, ఏమీ ఆలోచించకు సరేనా అని లేవబోతుంటే ఆగండన్నయ్య, టీ అన్నా తాగి వెళ్ళు అని అంది పల్లవి. వద్దురా, ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయ్యింది, నిజానికి నేను పొద్దున్నే వద్దామనుకున్నా, కానీ నైట్ శివాని నన్ను ఘోరంగా తిట్టింది, అలాగే నీ అల్లుడు కూడా నన్ను నిద్రపోనివ్వలేదు, ఇంకా కాసేపు ఆడుకుందాం డాడీ అని బుజ్జిగా మొహం పెట్టి అడగడంతో ఇంకా వాడు నిద్రపోలేదు, నన్ను నిద్రపోనివ్వలేదు, 1 గంట వరకు నాతో ఫుట్బాల్ ఆడాడు లిటిల్ రాస్కెల్. పల్లవి నవ్వుతూ శివాని తిట్టిందా ఎందుకన్నయ్యా అని అయోమయంగా చూస్తూ అడిగింది పల్లవి. ఇంకెందుకు, నిన్న బావ ఈరోజు ఊరికి వెళ్తాడు అని నీకు చెప్పినందుకు నన్ను తిట్టింది, అలాగే బోనస్గా 4 మొట్టికాయలు కూడా వేసింది తెలుసా చెల్లి. నిజానికి బావ నీకు చెప్తాను అన్నాడ్రా, కానీ మా ఇద్దరి మధ్య చిన్న డిస్కషన్ జరిగింది, ఆ గొడవలో ఏదో బావని నీ దగ్గర ఇరికిద్దామని సరదాగా నేను చెప్పేశాను, కానీ నువ్వు బాధపడి ఉంటే సారీ పల్లవి అమ్మ అని అన్నాడు శివ. అయ్యో అదేం లేదు అన్నయ్య, ఆయన ఊరికి వెళ్తాను అంటే నేను ఎలాగో బాధపడతాను, నువ్వు చెప్పావని ఏం కాదు అన్నయ్య, నువ్వేం మనసులో పెట్టుకోకు, నువ్వు ఆఫీస్కి వెళ్ళిరా, అంతవరకు నేను ఇంట్లోనే ఉంటాను, మీరు జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళిరండి అని చెప్పింది పల్లవి. సరేరా వెళ్తాను జాగ్రత్త అని చెప్పి బావ గురించి ఆలోచించి టిఫిన్ చేయకుండా ఉండకు, కడుపు నిండా టిఫిన్ తిను సరేనా అని శివ ఆఫీస్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. శివ వెళ్ళిన తర్వాత డోర్ వేసి వచ్చి సోఫాలో కూర్చుంది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు అత్తమ్మ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు పొలం పనిలో బిజీగా ఉంటారేమో, ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఒకసారి శ్రీవారికి మెసేజ్ చేద్దామని బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె ఫోన్ తీసుకుంది. అప్పుడే ఆమెకి నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది అర్జున్ నుంచి. బంగారం, నేను జాగ్రత్తగానే చేరుకున్నాను, మీటింగ్కి వెళ్తున్నాను, నువ్వు టిఫిన్ చేసి హాయిగా రెస్ట్ తీసుకో, సాయంత్రం శివ వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తాడు సరేనా. నేను కూడా తిన్నాను, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది, టెన్షన్ పడకు అని ఉంది ఆ మెసేజ్లో. పల్లవి ఆ మెసేజ్ చూడగానే చిన్నగా నవ్వుకొని కాస్త ఫేస్ వాష్ చేసుకొని సోఫాలో కూర్చొని టిఫిన్ తినడం స్టార్ట్ చేసింది. టిఫిన్ తిన్నాక శివానీకి ఫోన్ చేసి హలో శివాని, థ్యాంక్ యూరా అని చెప్పింది. చంపుతా థ్యాంక్ యూ అన్నావంటే, నాకు తెలుసు అన్నయ్య లేకపోతే నువ్వు వంట కూడా చెయ్యవని, అందుకే ఆయనతో టిఫిన్ పంపించా, ఇంతకీ టిఫిన్ చేసావా. ఇప్పుడే తినేసా, నిజంగా పెసరట్టు చాలా బాగుంది అని నవ్వుతూ చెప్పింది పల్లవి. నువ్వు చేసే పెసరట్టు కన్నా నా పెసరట్టు ఏమీ అంత బాగోదు అని బుంగమూతి పెట్టుకొని అంది శివాని. ఎవరు చెప్పారు నీకు, అలా నువ్వు చాలా బాగా వంట చేస్తావు అంది పల్లవి. ఎవరు చెప్పారు నీకు, అలా నువ్వు చాలా బాగా వంట చేస్తావు అంది పల్లవి. లేదు పల్లు, నిజంగా నిన్ను నీ పెసరట్టు ఒక్కసారి టేస్ట్ చేశాను కదా, చాలా బాగుంది, కానీ ఎంత చేసినా కూడా అలాంటి టేస్ట్ రావట్లేదు అని అంది శివాని. అయితే నువ్వు దాంట్లో ఏదో ఒకటి మిస్ చేసి ఉంటావు, నేను వచ్చాక నేర్పిస్తానులే సరేనా అని అంది పల్లవి. సరే పల్లు అని ఎగ్జైట్మెంట్తో అంది. అసలు నిన్ను మార్నింగ్ తీసుకురమ్మని శివని లేపితే అస్సలు లేవలేదు. ఈ అబ్బా కొడుకులు నైట్ అంతా ఆడుకొని ఎప్పుడో నిద్రపోతారు, తెల్లవారి లేవమంటే అస్సలు లేవరు, ఎప్పుడూ సండే అయితే చాలు
పొద్దున్నుంచి నైట్ అంతా ఆడుకోవడమే. ఆయన గారిని పడుకోమ్మంటే కూడా పడుకోరు. ఒక్కరోజే కదా వాడితో పూర్తిగా టైం స్పెండ్ చేసేది అని నైట్ అంతా ఆడుకుంటారు. పొద్దున లేపితే ఇటు అబ్బా లేవడు, ఇటు కొడుకు లేవడు. ఇద్దరే. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా పట్టుకొని పడుకుంటారు. నన్ను మాత్రం బెడ్లో లాస్ట్కు దొబ్బుతారు అని అలిగినట్టు అంది శివాని. పల్లవి శివాని చెప్పే కాంప్లిమెంట్స్ అన్నీ వింటూ చిన్నగా నవ్వుకుంది. అప్పటికే ఆమె మాటలకి అర్జున్ వదిలి వెళ్ళాడు అన్న బాధ నుంచి కొంచెం శివాని మాటలకు డైవర్ట్ అవుతుంది. ఇంతకీ నా కన్నయ్య లేవలేదా అని అడిగింది పల్లవి. ఎక్కడా, ఇంతకుముందే లేచాడు, కొంచెమే తిన్నాడు, మళ్ళీ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు చూడు అని ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి బెడ్పై బుజ్జిగా పడుకున్న బాబుని చూపించింది శివాని. చిన్నగా నోరు తెరిచి కాళ్ళు రెండు విశాలంగా చాపి చేతులు చాపి బుజ్జిగా పడుకున్నాడు శివాంష్ బాబు. వాడి పక్కన చిన్న టైగర్ బొమ్మ ఉంది. వాడిని చూడగానే పల్లవిలోని బాధ మొత్తం ఎగిరిపోయినట్టు అలాగే చూస్తూ, అబ్బా నా కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నాడు అని ఫోన్ని ముద్దు పెట్టుకుంది పల్లవి. అవునవును, ఇప్పుడు నిద్రపోయే అప్పుడు ముద్దుగానే ఉంటాడు, కానీ నిద్రలేస్తే ఇల్లు పీకి పందిరి వేస్తాడు, ఇల్లంతా వాడే తిరుగుతాడు, ఇంట్లోని సామాన్లన్నీ పడేస్తాడు, నా చుట్టూ అమ్మ అనుకుంటూ తిరుగుతూ కిచెన్లోకి వచ్చి కిచెన్లో ఉన్న సామాన్లన్నీ చిందరవందర చేసి మళ్ళీ ఏం తెలియనట్టు పోయి తాత దగ్గర కూర్చుంటాడు. వాడిని ఒక మాట అనాలన్నా కూడా నాన్న అననివ్వడు. రోజురోజుకి వీడి అల్లరి ఎక్కువైపోతుంది పల్లవి అని చెప్పింది శివాని. అబ్బా శివాని, పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలైతే చాలా అల్లరి చేస్తారు తెలుసా, కానీ నా కన్నయ్య అలా కాదు, చెప్పిన మాట వింటాడు. ఇదిగో శివాని, అల్లరి చేస్తున్నాడని కన్నయ్యని ఏమైనా అన్నావనుకో అస్సలు ఊరుకోను చెప్తున్నా అని చిరుకోపంగా అంది పల్లవి. మీ అందరికీ ఒక్క నమస్కారం. వాడిని ఒక్క మాట కూడా అననివ్వరు. రేపు వాడు పెద్దయ్యాక ఇంకా అల్లరి చేస్తాడనుకో వారిని తీసుకొచ్చి నీ దగ్గర వదిలేస్తా, ఆ తర్వాత నువ్వు చూసుకో అంది శివాని నవ్వుతూ. నా అల్లుడిని నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు? అయినా ఇంకొంచెం పెద్దగయ్యాక నువ్వు వాడిని కోప్పడ్డావనుకో వాడు డైరెక్ట్గా ఈ అత్త దగ్గరికి వస్తాడు చూడు అంది పల్లవి. అవును, ఇంకొంచెం పెద్దయ్యాక వాడి కోసం సైకిల్ కొనిస్తాను. ఎలాగో 2 కిలోమీటర్ల దూరమే కదా, నేనేమైనా అంటే వెంటనే నీ దగ్గరకొచ్చి వాలిపోయి నా మీద చాడీలు చెప్తూ నువ్వు పెట్టింది బొజ్జ నిండా తింటాడు అని నవ్వుతూ అంది శివాని. శివాని మాటలకి పల్లవి కూడా నవ్వింది. అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కాసేపటికి ఇద్దరు కాల్ కట్ చేశారు. శివాని మాట్లాడినంతసేపు తన బాధపడుతుంది అన్న విషయం కూడా మర్చిపోయింది. అలా కాసేపు కూర్చొని ఏం చెయ్యాలో తోచక ఇంట్లో పనులన్నీ ఆల్రెడీ మార్నింగ్ చేసింది. లంచ్ చెయ్యాలని అనిపించక వెళ్ళి కొన్ని చీరలు బ్యాగ్లో సర్దుకుంది. అలాగే తనకు అవసరమైన వస్తువులు కూడా బ్యాగ్లో సర్దుకొని మళ్ళీ ఎలాగో అర్జున్ వచ్చేంత వరకు ఇక్కడికి రాను అనుకుంది. బ్యాగ్ తీసుకొని బెడ్రూమ్కి లాక్ వేసి సోఫాలో వచ్చి బ్యాగ్ సోఫాలో పెట్టి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉన్న కూరగాయలు మిల్క్ ప్యాకెట్ తీసి ఒక కవర్లో వేసి సోఫాలో పెట్టింది. వాటిని అపార్ట్మెంట్ వాచ్మెన్ గారికి ఇవ్వాలి అని. పల్లవికి అర్జున్కి ఫోన్ చేయాలని ఉన్నా కూడా మీటింగ్లో ఉంటాడేమో అని సైలెంట్గా సోఫాలో కూర్చొని ఏం తోచక టీవీ ఆన్ చేసింది. కాసేపటికి టీవీ చూడడం కూడా బోర్ కొట్టడంతో ఏం చెయ్యాలో అని అర్థం కాక ఒక్కసారి స్టోర్ రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు స్టోర్ రూమ్లో ఉన్న కబోర్డ్లో కొన్ని బుక్స్ కనిపించాయి. వాటిని అప్పుడు పట్టించుకోలేదు. జస్ట్ వారానికి ఒకసారి స్టోర్ రూమ్ని క్లీన్ చేస్తుంది. ఆ బుక్స్ కూడా కబోర్డ్లో ఉండడంతో డస్ట్ ఏం పట్టలేదు. సో వాటిని ఎప్పుడూ ముట్టుకోలేదు. ఇప్పుడేమో ఖాళీగా కూర్చున్నా టీవీ చూసిన అర్జున్ గుర్తుకొస్తున్నాడు. రోజు అయితే ఆఫీస్కి వెళ్ళి వస్తాడు అని ఎదురు చూసేది. కానీ ఈరోజు అర్జున్ రాడు అని మనసుకి బాధగా అనిపించింది. అందుకే కనీసం బుక్స్ చదువుకొని అయినా మైండ్ డైవర్ట్ చేద్దామనుకొని స్టోర్ రూమ్ డోర్ తీసి లోపలికి వెళ్ళి కబోర్డ్లో ఉన్న కొన్ని బుక్స్ చూస్తూ ఉంది. ఆ బుక్స్ అన్నీ కంప్యూటర్కి సంబంధించిన బుక్స్ అవ్వడంతో ఏది చదవాలో అర్థం కాలేదు. నిజానికి పల్లవి 10th వరకు చదివింది. తను టాపర్ కావడంతో ఇంగ్లీష్ చదవగలుగుతుంది. కానీ ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్ అర్థమవుతుందా లేదా అనేది తనకు తెలియదు. కానీ ఒకసారి చదువుదామని అనుకొని
4 బుక్స్ తీసుకొని కబోర్డ్ డోర్ క్లోజ్ చేసి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని బుక్స్ అన్నీ సోఫా ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది. ఆ బుక్స్ అన్నీ ఒక 2-3 సంవత్సరాల ముందు అర్జున్ వాటిని చదివాడు. అయితే వాటి అవసరం ఇప్పుడు లేకపోవడంతో పల్లవి రాకముందే కబోర్డ్ని కొంతమంది పనివాళ్లతో స్టోర్ రూమ్లో పెట్టించాడు. ఎందుకంటే పల్లవి వాళ్ళ నాన్న పెళ్లికి ముందు రోజు పల్లవి కోసం కొత్త సామాన్లు అర్జున్ అపార్ట్మెంట్కి పంపించాడు. అర్జున్ వద్దంటున్నా వినకుండా తన కోసం కొత్త ఫర్నిచర్స్ కొనిచ్చాడు. అందుకనే పాతవి స్టోర్ రూమ్లో పెట్టించాడు. అర్జున్ వాటితో పాటు ఆ బుక్స్ కూడా పెట్టాడు. నిజానికి అవి ఎప్పుడైనా అవసరం పడతాయి అని ఉంచుకున్నాడు. పల్లవి వచ్చే ముందు వాటిని కబోర్డ్లో పెట్టేసి స్టోర్ రూమ్లో కబోర్డ్ పెట్టించాడు. ఆ బుక్స్ ఉన్న విషయం అర్జున్కి కూడా గుర్తులేదు. ఎందుకంటే అర్జున్ ఎక్కువ స్టోర్ రూమ్లోకి వెళ్ళడు కాబట్టి. అలా ఆ బుక్స్ను ముందు వేసుకొని ఒక్కొక్కటి తీస్తూ చదువుతుంది మన పల్లవి పాప. కొంచెం కూడా అర్థం కానట్లు ఉన్న ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ని చూస్తూ, ఏంటబ్బా ఇంత ఘోరంగా ఉన్నాయి, మా శ్రీవారు ఎలా చదివారో ఏమో, పాపం ఎంత కష్టపడ్డాడో, ఎంతైనా మా శ్రీవారు మా అన్నయ్య చాలా గ్రేట్ అని వాళ్ళని పొగిడింది. అలా బుక్స్ తిప్పుతూ ఉంది. ఒక్క ముక్క కూడా అర్థం కాకపోయినా ఏదో ఇంగ్లీష్లో అర్థమైనవి కొన్ని పదాలను చూస్తూ, మిగతావి తెలియకపోతే గూగుల్ తల్లిని అడుగుతూ కాసేపు చదివింది. అలా 2-3 బుక్స్ని మార్చి చూస్తూ చదువుతూ కొన్ని పేజీలు అర్థం కానివి ఎగరగొడుతూ అలా 3 బుక్స్ దాకా కంప్లీట్ చేసింది. అసలు ఆమె ఏం చదివిందో తనకే తెలియాలి. ఏదో చదువుకుంటూ పోయింది, టైం పాస్ అవుతుంది కదా అని. అలా చదువుతూ, నిజంగానే చదివావా పల్లు పాప? పల్లవి: ఎస్ జ్యోతి, చదివాను. సరే, ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? పల్లవి పాప: హా, అడుగు, చెప్తాను. సో టెల్, వాట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్? నేను ఇంకా ఆ క్వశ్చన్ చదవలేదు, జస్ట్ బుక్ చూశానంతే. నువ్వు మారవే. చివరి బుక్కి వచ్చి అలా పేజీలు తిప్పుతుంటే అందులో కనిపించింది ఒక ఫోటో. ఆ ఫోటోని చూడగానే పల్లవి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంతేకాదు, ఆమె పెద్ద కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చి చేరాయి. ఆ ఫోటో చూడగానే పల్లవి గుండె ఒక్కసారిగా 1000 ముక్కలైనట్టు అనిపించింది. కండ్లు తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఆ ఫోటోని కనురెప్పలు వాల్చకుండా చూస్తూ ఉంది. ఫోటోలో అర్జున్ ఒక అమ్మాయి భుజంపై చెయ్యి వేసి పట్టుకొని ఉన్నాడు. నిజంగా ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. జీన్స్ అండ్ లాంగ్ టాప్లో. అర్జున్ భుజాలకి కొంచెం హైట్ ఎక్కువ ఉంది. సన్నగా చెక్కిన శిల్పంలా ఉంది. నడుం వరకు హెయిర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె హెయిర్ లీవ్ చేసుకొని కొంచెం జుట్టు ముందుకు వేసుకుంది. ఇద్దరి పెదాలపై స్వచ్ఛమైన చిరునవ్వు కనిపిస్తుంది. నిజంగా అర్జున్ అంత బాగా నవ్వుతాడని పల్లవికి తెలియదు. ఎప్పుడు చూడు సీరియస్గా ఫేస్ పెట్టుకుంటాడు. వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశాక ఈ 15 రోజుల్లో అప్పుడప్పుడు నవ్వడం చూసింది. నిజానికి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి చాలా అందంగా ఉంది. పల్లవి ఏమో పసుపు పచ్చని రంగులో ఉంటే ఆ అమ్మాయి ఏమో తెల్లగా మెరిసిపోతుంది. పల్లవి ఆ ఫోటోని చేతిలోకి తీసుకొని అలానే చూస్తూ ఏడుస్తూ ఉంది. నిజంగా అర్జున్ ఒక అమ్మాయిపై చెయ్యి వేసుకొని అంత క్లోజ్గా ఫోటో దిగడం పల్లవికి అస్సలు నచ్చలేదు. ఆ ఫోటోని ఒక్కసారి చూసి వెనకకు తిప్పింది. వెనకాల ఏ లవ్స్ ఏ రెడ్ కలర్ స్కెచ్తో రాసి ఉంది. అర్జున్ ఆ ఫోటోని అంత భద్రంగా దాచుకోవడం తన గుండెని ఎవరో కత్తితో పొడిచినంత నొప్పిగా అనిపించింది. ఫోటోని తీసి టేబుల్పై విసిరేసి నేరుగా కిచెన్లోకి వెళ్ళి ఏడుస్తూ ఉంది. కిచెన్లో ఉన్న షార్ప్ కత్తి తీసుకొని వచ్చి ఏడుస్తూ సోఫాలో కూర్చొని, ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచారు శ్రీవారు అనుకొని ఏడుస్తూ ఉంది. పల్లవి లెఫ్ట్ హ్యాండ్లో కత్తి ఉంది. ఇప్పుడు పల్లవి ఏం చేస్తుంది? ఒసేయ్ పల్లవి, ఏం చేస్తున్నావే? ఆ కత్తి ఎందుకు తెచ్చుకున్నావు అనే కదా మీరు అనుకున్నది. అదే నెక్స్ట్ పార్ట్లో చూద్దాం, కొనసాగుతుంది. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.